బట్టి ఎంచుకొని అనే విధానాన్ని చూస్తాం. మోసే విశ్వాసం. మనం కూడా ఏం ఎంచుకుంటున్నాం? మనకు అన్ని శ్రేష్టమైనవే కావాలి, మనకు లాభమే కావాలి, మనకి నష్టం జరగదు. అప్పుడప్పుడు యోగులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కాదా? మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవింపా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, ఇక్కడ మోషే తన విశ్వాసం బట్టి ఒక విషయాన్ని ఎంచుకున్నాడు. వాడు ఏం చేసుకున్నాడండి? ఎంచుకున్నాడు. తర్వాత చూడండి, అల్పకాలము పాపము అనుభవించుడి అంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించుట లేదని యోచించాడు. యోచించాడు. ఒకటేమో ఎంచుకున్నాడు, రెండేమో